నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పురోగతి సాధించారు. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణపై విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. బ్లాక్ బాక్స్ డేటాను విజయవంతంగా ఏఐఐబి ల్యాబ్ అధికారులు డౌన్లోడ్ చేశారు. సివిఆర్, ఎఫ్డిఆర్ డేటాను ల్యాబ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రమాద సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. విమాన ప్రమాద కారణాలు తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ప్రమాద నివారణకు ఇది సహాయపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో పురోగతి సాధించారు. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణపై విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక అహ్మదాబాద్ విమాన ఘటన అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. మరి ఈ విమాన ప్రమాదంలో ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మొత్తం కూడా బ్లాక్ బాక్స్ రికార్డ్ అయింది. బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీని మొత్తాన్ని కూడా విశ్లేషణ చేస్తుంది. మరి దీనికి సంబంధించి టెక్నికల్ గా లోపల ఏం జరిగిందని దానికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఇందిరా రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. మరి దీనికి సంబంధించి టోటల్ గా కూడా బ్లాక్ బాక్స్ లో కాక్పిట్ లో ముఖ్యంగా ఏం మాట్లాడేది అనేది రికార్డ్ అయింది. అలాగే ఫ్లైట్ ఏ రకంగా పైకి ఎగిరింది, ఏ టైంకి ఎగిరింది, మొత్తం బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేస్తున్నారు. మరి టోటల్ గా డీకోడ్ చేసిన తర్వాత ఈ విషయాలను కూడా కొన్ని అంశాలు టెక్నికల్ అంశాలు కూడా సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడే ఏమి వెల్లడించలేము. దీనిలో ఏముందనేది త్వరలో వెల్లడిస్తామని చెప్పి కూడా మంత్రి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతానికైతే మాత్రం బ్లాక్ బాక్స్ లో ఏముందనేది క్లియర్ కట్ గా కేంద్రం వద్ద ఉంది. ముఖ్యంగా ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న తర్వాత దాదాపుగా 825 మీటర్లు ఎగిరిన తర్వాత అంటే రామకృష్ణ ఇప్పుడు ఏదైనా కూడా బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేయడానికి ఒక వారం రోజులు సమయం పడుతుంది. ఆ వారం రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. బట్ ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు? అదే దానిలో వాళ్ళ టెక్నాలజీ అనేది డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది, లోపల ఉన్నది. అదంత ఈజీగా వెంటనే ఎప్పటికప్పుడు అయిపోదు. ఎందుకంటే ఒక్కోసారి అయితే బ్లాక్ బాక్స్ దొరకడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది కొన్ని ఫ్లైట్లో అయితే, క్రాష్ అయిన ఫ్లైట్స్ లో. ఇది ఇంకా బ్లాక్ బాక్స్ ఏంటి అక్కడే ఉంది కాబట్టి వెంటనే ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేశారు. దాన్ని టెక్నికల్ టీమ్ అంతా కూడా డీకోడ్ చేస్తుంది. ఇంకా వారం 10 రోజులు మొత్తం విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా బ్లాక్ బాక్స్ లో ఉండే అంశాలు ఇవే వస్తాయి. ఎందుకంటే ఎక్కువ రికార్డ్ అయ్యి ఉండదు. 30 సెకండ్స్ లోనే 30 నుంచి 45 సెకండ్స్ లోనే ఈ విమానం కూలిపోయింది కాబట్టి 2 ఇష్యూస్ ఇక్కడ ప్రధానంగా వస్తాయని చెప్పేసి అంటున్నారు. మేడే పైలట్ చెప్పింది మేడే 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 అని చెప్పేసి, ట్రస్ట్ లేదు, ఇంకా లిఫ్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి కూడా పైలట్ చెప్పడం జరిగింది. అది మాత్రమే రికార్డ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇక ఫ్లైట్ క్రాష్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క అంశాలు బయటకు వచ్చే అవకాశం బ్లాక్ బాక్స్ నుంచి. దాంతో పాటు ఏంటంటే ఫ్లైట్ ఏ ఆల్టిట్యూడ్ లో వెళ్తుంది, మరి ఆ ఆల్టిట్యూడ్ లో ఎక్కడ ఎంత హైట్ లో ఉంది ఆ టైంలో, దాంతో పాటు ఎందుకు ప్రాబ్లం ఉంది, లోపల కాక్పిట్ లో రికార్డింగ్ వాయిస్ అంతా కూడా రికార్డ్ అవుతుంది. అలాగే ఇంకా ఈ లోపల పాసింజర్స్ ఏం మాట్లాడుకున్నారు ఏంటనేది కూడా రికార్డ్ అయి ఉంటుంది. మొత్తం ఇవన్నింటినీ కూడా విశ్లేషణ జరిపి వాటికి ఒక తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీన్ని మొత్తాన్ని కూడా బిల్డ్ చేస్తుంది కదా. అంత తొందరగా విషయాలు బయట పెట్టరు. వీళ్ళు పెట్టడానికి చాలా టైం పడుతుంది. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి, బయట ఏం జరిగింది. ఎందుకంటే ముందుగానే దీంట్లో ఏముంది అని బయటకు చెప్తే కొంత దీనికి అవరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ అసలు బయట పెట్టకుండా సీక్రెసీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరొక 10 రోజుల్లో ఈ అంశాలన్నీ కూడా బయటపడే అవకాశం.